హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? ఈ ముగ్గురిట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ప్రోమో ఇప్పుడు వచ్చింది కదా, ఆ ప్రోమోలో వాటర్ టాస్క్లో ఎవరు గెలిచారో, ఎవరు ఆ రేజ్ నుంచి అవుట్ అయ్యారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా, అదేవిధంగా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో, అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు 3 టాస్కులు పెట్టడం జరిగింది. ఆ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారో, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇమ్యూనిటీ అనేది ఎవరికి వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందు నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలియాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే 24/7 ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సో బిగ్ బాస్ ఈరోజు టాస్క్ స్టార్ట్ చేయకన్నా ముందు లీస్ట్ స్కోర్ ఉన్నటువంటి బర్ని గారిని ఆ టాస్క్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో బర్ని గారు వాటర్ టాస్క్కి సంచాలకుగా ఉంటారు. బర్ని దగ్గర ఉన్నటువంటి స్కోర్ని తనుజ గారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా తనుజ, సంజన, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు లీడ్లో ఉంటారు. సో వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అదే వాటర్ టాస్క్. వాటర్లో కొన్ని కీ ఉంటాయి. ఆ బయట కీ తీసుకెళ్ళి వాటర్లో లాక్ ఉంటాయి. లాక్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి కలర్లో రెక్టాంగిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, వేరే రకాల షేప్లు ఉంటాయి. ఆ షేప్ని తీసుకొచ్చి బిగ్ బాస్ ఒక ర్యాక్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ ర్యాక్లో ఏ గుర్తు ఉంటుందో ఆ గుర్తుని తీసుకొచ్చి పెట్టాలి. సో ఆ విధంగా ఇక్కడ ముగ్గురు ఆడతారు. సంజన, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు చాలా బాగా గేమ్ ఆడడం జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడ ముగ్గురు ఫిజికల్ అవుతారు. సో ఓవరాల్గా సంజన గారిని పక్కకి నెట్టేసి తనుజ, అదేవిధంగా ఇమాన్యుల్ వీళ్ళిద్దరు అయితే లీడింగ్లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ రేజ్ నుంచి తనుజ గారు కంప్లీట్గా అవుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో లీడ్లో ఉన్నటువంటి తనుజకు, ఇమాన్యుల్కు బిగ్ బాస్ ఇంకొక టాస్క్ పెడతారు. అదే బెలూన్ టాస్క్. ఈ బెలూన్ టాస్క్లో కూడా ఇద్దరు తగ్గ ఫర్ గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు 10 బెలూన్స్ అయితే ఊపడం అయితే జరుగుతుంది. చేతులు పక్కకుండి ఓన్లీ నోటితోటి గాలి ఊది 10 బెలూన్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ టాస్క్ వీళ్ళిద్దరికి టై అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో చాలా గొడవలు అయితే జరుగుతాయి. సో అదేవిధంగా టై అవ్వడం వల్ల బిగ్ బాస్ ఇంకొక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. సో ఈ టాస్క్లో అనూహ్యంగా తనుజ గారు గెలుస్తారు. ఎలా గెలుస్తారంటే, ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ ఉంటుంది. మ్యాక్సిమం హౌస్మెంట్ తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల తనుజ గారు అయితే విన్నర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో తనుజ విన్నర్ అయిన తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ అవుతుందంటే, సో బిగ్ బాస్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. సెకండ్ ఫైనలిస్టే ఎవరు లేరని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి తనుజని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, సో నీకు ఇంత క్యాష్ ఇవ్వాలనుకుంటున్నాము, అదేవిధంగా ఇమ్యూనిటీ ఇవ్వాలనుకుంటున్నాము, నీకు క్యాష్ కావాలా ఇమ్యూనిటీ కావాలా కోరుకో అంటే చాలా ఆలోచించి తను ఏమంటుందంటే, బిగ్ బాస్ నాకు 2 వద్దు, ఆడియన్స్ ఓటేస్తే నేను ఈ హౌస్లో ఉంటాను, ఆడియన్స్ ఒకవేళ ఎలిమినేషన్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్ అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పి బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆఫర్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు 100% తనుజకు పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అయితే అవుతుంది. అదేవిధంగా తనుజ డిసిషన్ తీసుకున్న తర్వాత సరే నీ ఇష్టం అని చెప్పి బిగ్ బాస్ బయటకు పంపిస్తాడు. సో బయటకు వచ్చిన తర్వాత తనుజ చెప్పినటువంటి డిసిషన్కి కళ్యాణ్ పడాలా చాలా అంటే చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది. నీకోసం నేను ఈ 1 వీక్ ఇంత కష్టపడాను, ఎంత సపోర్ట్ చేశాను, ఎంత మైండ్ గేమ్ ఆడాను, ఎంత ఆలోచించాను, ఎన్ని స్ట్రాటజీ చేశాను, నువ్వు అనవసరంగా ఇన్ని గేమ్లు ఆడి ఇమ్యూనిటీ ఎలా తీసుకో, నువ్వు కనీసం క్యాష్ అన్నా తీసుకోవచ్చు కదా, లేదంటే కనీసం ఇమ్యూనిటీ అయినా తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి కొన్ని డోర్లను తనడము, డోర్లు వేయడము, చాలా ఫీల్ అయ్యాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 35%, ఇమాన్యుల్ ఓటింగ్ అనేది 16%, డెమాన్ ఓటింగ్ అనేది 15%, అదేవిధంగా బర్నీ ఓటింగ్ అనేది 14%, సంజన ఓటింగ్ అనేది 12%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో ఉంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేశారో, ఎవరికి ఓటేశారు అనేది వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది లేదు. సో డైరెక్ట్
బిగ్ బాస్ టాప్ 5 పెట్టాలనుకుంటే డబుల్ ఎలిమినేషన్ చేశాడు, టాప్ 6 పెట్టాలనుకుంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు జెన్యూన్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో ప్లీజ్ ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.